మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉధృతమైనటువంటి వరదలు, పొంగుతున్నటువంటి వాగులు, కృష్ణ, ముఖ్యంగా విజయవాడలో చూసుకుంటే సింగనగర్ లాంటి ప్రాంతాలు నీట మునిగినాయి. గత 2 రోజులుగా సహాయక చర్యల్లో చంద్రబాబు గారు ఇంటికి కూడా పోకుండా రోడ్డు మీదే బస్సు పెట్టుకొని ప్రజలతో మమైకమే అర్ధరాత్రి కూడా స్వయంగా చంద్రబాబు గారే ఆహార పొట్లాలు తీసుకెళ్లి బాధితులకు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు సార్? ముందు చూపు లేకపోవడం అంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పనిచేయడం, ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి పరామర్శలు చేయడం ఇవన్నీ కొత్త కాదు. ఎప్పుడు ఆయన ఈజ్ నేచర్. ఆయన గతంలో హుదూ తిత్లీ తుఫాన్లప్పుడు కూడా ఆయన స్వయంగా పర్యవేక్షణలో చేసిన పనులు. దీన్ని నేను కాదంటలే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు లేకుండా ఎగువ నుంచి విపరీతమైన వానలతో గోదావరి, కృష్ణ పరివాహ ప్రాంతాల్లో విపరీతమైన వాటర్ ఫ్లో ఉంది. ఈ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు వర్షాలు దానికి తోడైతే ఇప్పుడు దగ్గర తెలంగాణలో 52-54% దగ్గర, అక్కడ 34% దగ్గర. ఇది సర్ప్రైజింగ్లీ మనకి నదులు వర్షాలతో పాటు నిండి వర్షాలకి తుఫాన్లకి వస్తాయి అన్నది విపరీతంగా ప్రవర్తిస్తుంది దగ్గర ప్రికాషనరీ ఫ్రంట్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ సురక్షిత ప్రాంతాలకి తరలించిన తర్వాత ఈ ప్రాబ్లం వస్తే అడ్రస్ చేశారా లేదా అన్నదాని మీద చెప్పొచ్చు. నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నట్టు ఈ రోజు దాకా పర్యవేక్షణ కార్యక్రమాలు ముందు నుంచి చేయవలసినవి ఎందుకు చేయలేదు? తర్వాత విశాఖపట్నంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, బోట్లు తెలంగాణకి పంపించారు. ఇవాళ మనకి బోట్ల కొరత, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవాళ తెల్లారి ప్రధానమంత్రి గారు రెస్పాండ్ అయ్యేదాకా మనకి ఇవాళ పొద్దున్న దాకా దిక్కు దివనం లేదు. అంటే చేతిలో హ్యాండ్ ఇన్ అ బర్డ్ ఉన్నదాన్ని వదులుకొని బీటింగ్ అరౌండ్ ద బుషెస్ ఫర్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ అన్నట్టు ఉంది. అండ్ ఇక్కడ మీకు సర్ప్రైజింగ్లీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవాళ వచ్చి పనిచేస్తాయి, సహకారం అందిస్తుంది, ఆహారాలను 25,000 మందికి తయారు చేసి ఇస్తున్నాం. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఆల్ దిస్. 296 గ్రామాలు మునిగిపోయి ఇబ్బందులు పడుతుంటే, ఇంకా చెప్పాలంటే ఆ లాస్ట్ గవర్నమెంట్లో కట్టిన రీటైనింగ్ వాల్ ధర్మం అనే కృష్ణలంకలో 11.3 క్యూసెక్లు వచ్చిన తర్వాత కూడా వాటర్ ఫ్లో అవ్వకుండా నిరోధించగలడం వలన అపారమైన ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టాలు కానీ తగ్గాయని మాత్రం చెప్పచ్చు. అండ్ అక్కడ తర్వాత బుడమలంక ఎప్పుడు చూడండి 2009 ముందు మీరు గమనించగలిగితే ఎంతసేపు ఓ దుప్పటి ఇచ్చాము, ఇంత బిర్యానీ పొట్లం ఇచ్చాం, పొలాలు ఇచ్చాం, ఏదో ఇచ్చి చెప్పి కథలు చెప్పే దగ్గర ఒక ఎక్స్పాన్షన్ జరిగి ఆ పొలాలను కొంతమందిని టేక్ ఓవర్ చేసి అందులోంచి దాన్ని ఇది పెంచిన తర్వాత ఇవాళ చాలా రోజుల తర్వాత దానికి వచ్చింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గోదావరి పరివాహక ప్రాంతానికి పాయలుగా ఉండి సముద్రంలో కలడానికి టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. బట్ కృష్ణకి మాత్రం అలాంటి ఉపద్రవం వెసులుబాట్లేదు. సో ఈ ఉపద్రవాన్ని నిలువరించడానికి ప్రభుత్వం ఒక డిఫరెంట్ మెకానిజం అడాప్ట్ చేస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేస్తూ ఒక పునరావాస కేంద్రాల్లో కనుక నిలువరించగలిగి ఉంటే మాట్లాడడం వేరేగా ఉంటుంది. కానీ వాళ్ళ పేక మీదకి వచ్చిన తర్వాత సపర్యలు మొదలెట్టి వాళ్ళని అక్కడి నుంచి తరలించే కార్యక్రమాలు చేపట్టి ఓన్లీ 3,500 మందిని మాత్రమే ఒక దగ్గర సురక్షితంగా ఉంచాం, ఇవి కాదు కదా ఎక్స్క్యూజెస్. ఇవాళ మీకు ఒక కంటిన్యూస్ ప్రభుత్వం అన్న దగ్గర ఉదాహరణకి ఇందాక నాకు ఎవరో పొద్దున్న డిబేట్లో మాట్లాడుతూ ఆ ప్రాంతంలో అక్కడ ముంపు తెలిసేని కూడా ఎందుకు ఉంటున్నారంటే ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యతలు ప్రభుత్వాలే ఉంటాయి కదా. ఇప్పుడు నాకు నదిలో ఇల్లు కట్టుకునేవాడు ఉండాలని సరదా ఉండదు కదా. నాకు ఒక ప్రభుత్వ తరఫున ఒక ఏదో వస్తే అక్కడ ఇంట్లో ఉండడానికి ఆలోచిస్తాం. ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజీలు కానీ వెనకాతల ఈ పోలవరం బాధితులు నిర్వాసిత గ్రామాల్లో వాళ్ళకి కూడా ఆర్ఆర్ ప్యాకేజీ రాలేదు వాళ్ళకి. తర్వాత పునరావాస కేంద్రాలు కానీ ఇల్లులు కానీ కట్టించిన ఉదంతం ఉంటే వాళ్ళు ఎందుకు అక్కడ ఉంటారు? మన నాగరికతే నదీ పరివాహక ప్రాంతాల్లో సంతరించుకుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ నాగరిక సంతరించుకుంది కదా అని చెప్పి నది చుట్టూ నివాసాలు ఏర్పరచుకుని ఉంటుంది దగ్గర ప్రభుత్వం ఒక బౌండరీ ఒక డిసైడ్ చేయాలి. ఇప్పుడు గత ప్రభుత్వం ఒక పెద్ద రిటర్నింగ్ వాల్ కట్టి పరిరక్షించింది. అలాంటి పరిస్థితులు ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో ఈ విధంగా ఉన్నాయా? ఇవాళ కృష్ణలంక పరిరక్షించబడింది, లేదంటే సింగనగర్, ఇటుపక్క వచ్చి ఆదర్శ నగర్ ఇవన్నీ కూడా ఎలా మునిగిపోయి ఉంటున్నాయో చూస్తున్నాం. ఇవాళ రిటర్నింగ్ వాలే లేకపోయి ఉంటే వాళ్ళు విజయవాడ అంతా మొత్తం మునిగిపోయి ఉంది. సో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నేను అంటలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఒక ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అంతటా ఆయన ఇవాళ స్వచ్ఛందంగా రాత్రి వెళ్ళి పరిశీలన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సందర్శించి వాళ్ళకి ధైర్యం ఇవ్వడం, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్. ఒక్కొక్కరితో ఒక్కొక్క వే ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఈయనైతే కలిగిపోసుకుని వెళ్తాడు, గత ప్రభుత్వ అధినేత కలెక్టర్ గారికి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కొంతవరకు పరిరక్షించబడ్డాయి. ఇది కాదు కదా కంపారిజన్. కానీ వాళ్ళ యొక్క పరిస్థితిని ఈ విధంగా పునరావృతం అవుతుంటే పైపచ్చి గత
ఈ వర్షాల దాకా అసలు ఆంధ్రప్రదేశ్లో వర్షాలే పడట్లేదు. Yes, sir. సో నదులు నిండిపోయి ఉన్నాయి. ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో వీళ్ళకి రెస్క్యూ వాతావరణ శాఖ హెచ్చరికలు ఎందుకు పాటించలేదు? అవును. ఇప్పుడు వాతావరణ శాఖ ప్రికాషన్స్ తీసుకుంటే ఒక నీటిపారుదల శాఖ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ని అండ్ యాజ్ వెల్ యాజ్, ఎందుకంటే నేను చూడు ఎప్పుడైతే విశాఖపట్నంలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలని బోట్లని తరలించారో పరిస్థితి మన పేక మీదకి వస్తే మనకి చేతికి కాళ్ళు అందుకునే వాళ్ళు లేరు. ఓవర్ నైట్ సఫరర్స్. నేను ఏదైనా ప్రాణ నష్టం జరుగుంటే అంతేగా. ఇక్కడ తెలంగాణలో మంత్రి గారు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు అన్నది కళ్ళకు ముందు వాస్తవం కనబడుతుంది. మరి అక్కడ మన మంత్రి లేరి, ఎమ్మెల్యే లేరి. కానీ నేను అంటుంది ఏంటంటే ఈ ప్రాసెస్ అన్నది ఇన్విటబుల్ సిచ్యువేషన్స్ని అలా స్లోగా యాడ్ అవుతున్నప్పుడు ముందు నుంచి ప్రికాషన్స్ ఎందుకు తీసుకోలే? ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్షం పడుతున్నప్పుడు గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉంటున్నాయో చూసుకునే పరిస్థితి చూసుకోమనండి. వాళ్ళ అమరావతి పరిస్థితి ఏంటి? ముందు నుంచి ప్రికాషన్స్ తీసుకునే దానికంటే అట్లీస్ట్ వరద ఎక్కువైంది, వాటర్ ఎక్కువ వచ్చింది, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేటప్పుడైనా ఈ వాటర్ అంతా ఎడిపోతుంది, గ్రౌండ్లో ఉన్నటువంటి లేకపోతే సింగనగర్ కాలనీ వాళ్ళంతా ముందుగానే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వాళ్ళ పక్కకి తరలించడం అటువంటి కార్యక్రమాలు కూడా లేకుండానే డైరెక్ట్గా గేట్లు ఎత్తేసారు. వరద ఇంకా ఫ్లో ఎక్కువైపోయింది. నేను చెప్తున్నాను, ఎప్పుడైతే కృష్ణలంక గ్రామంలో కృష్ణలంకకి ఎప్పుడైతే రిటైనింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత భరోసాతో వదిలేరు. కానీ క్యూసెక్లు ఎన్ని క్యూసెక్స్ వస్తుంది? నేను కాక మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంజనీర్ని ఎలా గదమాయించారు చూశారు కదా. ఎంత క్యూసెక్లు వస్తాయి, ఎంత మీటర్లు పెరిగితే అన్న దాని మీద ఆయన అన్నప్పుడు ఇన్ని గేట్లు ఎత్తే ఎన్ని క్యూసెక్లు వస్తాయి, రిటైనింగ్ వాళ్ళు ప్రొటెక్షన్ ఎంత ఇస్తుంది, దీనివల్ల విజయవాడ ఎంత ఎఫెక్ట్ అవుతుందన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా పనిచేస్తే. పైపించి ఇక్కడ మీడియా చర్చలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం ఒక పెద్ద విషయంగా చెప్తున్నారు. ఆయన వెళ్ళడం కన్నా దానికన్నా ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమన్నది ప్రశ్న. ఇదే హైలైట్ అవుతుంది ఫస్ట్. అదే ఆయన వెళ్ళి చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఉందంట, వీళ్ళకి ఏం ట్రస్ట్ లేదంటే ఏంది? ఇది ఏమైనా చారిటీలు చేయడానికి ఏం రాజకీయ పెట్టలు పెడతారా? చారిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. గతంలో నెల్లూరులో వరదలు వచ్చినప్పుడు కూడా చూశాను సార్. 2 రోజులు ముందుగానే అక్కడ ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరినీ కూడా పక్క ప్రాంతాలకు తరలించడం, 2 రోజుల ముందు నుంచే సహాయక చర్యలు చేపట్టడం. స్టిల్ ఆ టైం వచ్చినప్పటికీ కొంతమంది అక్కడే చిక్కుకున్న వాళ్ళు కూడా ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టారో చూసాము. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మనకి 77-78 సంవత్సరాల స్వతంత్రంలో ప్రతి ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది యాంటిసిపేషన్స్తో వాతావరణ శాఖతో అనుసంధానించుకొని నీటిపారుదల శాఖతో పని చేయిస్తూ. సార్ నాకు తెలియక అడుగుతానండి, గేట్లకి గ్రీజులు రాయాలి, గేట్లు కొట్టుకెళ్ళిపోతే ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు కదా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు? వాళ్ళు ఎవరైనా వెళ్ళి గ్రీజ్ పెట్టొద్దని, లేకపోతే గేట్ల యొక్క సామర్థ్యం ఈ వాటర్కి ఎంత వస్తే ఎలా ఉంది, ఈ గేట్ రీప్లేస్ చేయాలి, ఇలాంటివి ఏమైనా రిపోర్ట్లు ప్రభుత్వానికి ఇచ్చి మాట్లాడమనండి. వాళ్ళ బాధ్యత. ఆ గేట్ కొట్టుకుపోయిన వెంటనే ఒక అతను డిప్లాయ్ చేసి ఆయనతో పని చేయించారని చెప్తున్నారు నాయుడు గారితో. శభాష్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దట్, బట్ బిఫోర్ దట్ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత ఏది? వాళ్ళకెందుకు చెమడీలు లేవు? వాళ్ళు జీతాలు తీసుకుంటుందే దానికోసం. ఏ ప్రజా పరిరక్షణ కోసం వాళ్ళు నీటిపారుదల శాఖ పనిచేయవలసిన విధానాలు ఇవేనా? తర్వాత ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీస్ అండర్లోనే ఉంటాయి కదా ప్రతి డ్యామ్లోనూ. అవి కూడా వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఒకసారి చెప్పమనండి. దీని మీద ఇవ్వమనండి ప్రాథమిక నివేదికలు. ఇప్పుడు కాళేశ్వరం కొట్టుపోయిన తర్వాత ఎగదా పోగా వేసుకొని వీళ్ళు కమిటీలు వేసి ఇంకో 3 నెలలు ఎక్స్టెండ్ చేస్తాం. దేనికి ఇవన్నీ? అవును, ఆ డ్యామేజ్ కంట్రోల్ అవుతుందా అవదా, రిపేర్ చేసే పరిస్థితి ఏంటి, రిపేర్ చేయలేని పరిస్థితి ఏంటి, ఇవన్నీ కాకుండా సందర్శనలు పొలోమని పోతుండ్రు. ఎన్నాళ్ళు మభ్య పెట్టుకుని గత ప్రభుత్వాల మీద పడేడుచుకుంటా. గత ప్రభుత్వ పరిపాలనా విధానాలు నచ్చకి ప్రజలు మారుస్తుంటారు ప్రభుత్వాలని. దాని అర్థం వాళ్ళ మీద ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేయమని కాదు కదా, నీ పని నువ్వు చేయమని అర్థం. అంతే కదా. ఇది చాలా విడ్డూరంగాను వినూత్నంగాను ఫస్ట్ టైం నేను ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చేస్తున్న నటనా చాతుర్యాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆడిపోసుకునే చావు తప్ప. గతంలో విశాఖలో హుదూద్ తుఫాన్ చూసాను సార్. హుదూద్ తుఫాన్ వచ్చినటువంటి టైంలో దాదాపుగా 12 రోజులు ఆనాటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడే రోడ్ల మీదే బస్సులో ఉండి దాదాపుగా అంతా క్లియర్ అయినంత వరకు కూడా అక్కడ బస్సులో నివసించి మొత్తం చేశానని చెప్పి చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు విజయవాడలో కోతవేడు దూరంలో ఉన్నటువంటి ఇల్లు వదిలేసి వచ్చి విజయవాడలో బస్సులో ఉండాల్సినంత అవసరం వచ్చింది సార్. ఇప్పుడు ఒకటండి, ఆయన ముఖ్యమంత్రిగా ఈజ్ యాక్టివ్ ఫ్రంట్లో ఉంటాడు. ఆయన ప్రతిసారి ప్రజల్లోకి కష్టాలు వచ్చినప్పుడు ప్రజల్లోనే ఉంటాడు అన్నది అందరూ తెలుసు. హుదూద్ తిత్లీ తుఫాన్ దగ్గర మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ మీరు కోయలేషన్ గవర్నమెంట్లో ఉండి గత హుదూద్ తిత్లీ అనుభవాలతో ఇవాళ విజయవాడ పరిరక్షణ కోసం బీజేపీ కూటమిలో ఉన్న మీరు ఎన్డీఏ కూటమి త్రూగా ఏం డబ్బులు తెప్పిస్తారో చెప్పమానండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా హుదూద్ తిత్లీ తుఫాన్లో కళ్ళతుడిపి చెరువుగా ప్రధానమంత్రి గారు వచ్చి 1000 కోట్లు ఇచ్చి చెల్లిపారు. కానీ ప్రాథమిక అంచనా 10,000 కోట్లు పై చిలుక. కానీ అది ఏవి ఒక్కటి కూడా రూపాయి ఇవ్వకుండా ఇవాళ కూడా అదే నాటకాలు, ఇలాంటి తాత్సర్యాలు తామర్యాలు జరుగుతాయి. ఇక్కడ వాస్తవానికి దగ్గరగా ఏమైనా చేస్తారా అంటే చేసే ఉదంతాలు కనబట్టలే. ఇవాళ ప్రధానమంత్రి గారు రెస్పాండ్ అయ్యి పంపిస్తాం
హోంమంత్రి గారేమో ప్రాణ నష్టం జరగకుండా చూడండి అంటే ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? ఎస్ సార్. దేశవ్యాప్తంగా ఎగువ నుంచి వాటర్ వస్తున్న దగ్గర మిగిలిన రాష్ట్రాలను అలర్ట్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉండదు. అంతే కదా. రాత్రి నీళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారు జనాల్లోకి వెళ్ళారన్నది అదే హైలైట్ చేస్తారా? దానికన్నా ముందు ఎందుకు ప్రికాషనరీ ఫ్రంట్ ఎందుకు జరగలేదు? అవును. నీటిపారుదల శాఖ ప్రాథమిక వాటర్ డెన్సిటీ ఎంత వస్తుందో, ఎన్ని టీఎంసీలు వస్తుందో, దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఫ్లడ్ మేనేజ్మెంట్ అన్నది లేకుండా ఎలా ఉన్నారండి? ఎస్ సార్. ఇది ఖచ్చితంగా ప్రశ్నించవలసిన విషయం. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీద నాకు క్వశ్చన్ చేసేంత సామర్థ్యం అది కాదు నేను మాట్లాడుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కూడా ఉండి కూడా ఈ నీటిపారుదల శాఖ వాళ్ళు ఎందుకు వాళ్ళని మిస్గైడ్ చేశారు? ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ చేసి తీరాలి కదా. ఇక్కడికన్నా ప్రొయాక్టివ్గా అలర్ట్నెస్ క్రియేట్ చేసి ఆ సింగనగర్, కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరినీ వేరే దగ్గరికి పునరావాస కార్యక్రమం తెలిపి ఆస్తి నష్టం జరగకుండా నిర్వహించామని చెప్తే ఎవడన్నా మాట అంటారు. అంతే కదా. అంత విజయవాడ అంతా మునిగిపోయింది కాబట్టి అంటే మనం కూడా ఏంటి ఇది ఎక్స్క్యూజెస్ ఏంటి? ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ కూడా ఒక రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించి జరుగుతున్న చర్చ. సార్ ఆయన ఇల్లు మునిగిపోతేటి ములగపోతేనేటి, విజయవాడ మునిగిపోయిన బాబు అంటే ఆయన ఇల్లు ములగిపోతేనేటి ములగపోతేనేటి. పైపచ్చ కరకట్ట చుట్టూ ఉన్న ఆ ప్రజావేదిక కూలగొచ్చారు గత ప్రభుత్వంలో. మిగిలిన కూల్చడానికి ఎవరికి దమ్ము ధైర్యం ఉండదు. ఇప్పుడు కూడా ఆయన ఇంటి చుట్టూ పడేయడమే తప్ప దాని తర్వాత పరిసర ప్రాంతాలు ఏమవుతున్నాయి? నదీ పరివాహక ప్రాంతాలు ఇల్లు కట్టుకుంటే ఏమవుతుందంటే ఎవరికైనా అలాగే ఉంటుంది. కాలు తడుపుకొని సాయంత్రం ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంటుంది ఒక్కొక్క రోజు. ఏది వర్షాకాలం కానప్పుడు. మిగిలిన కాలం అప్పుడు ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. లేక్ వ్యూగా ఉంటాడు ఇల్లు. తర్వాత లేక్లోనూ ఏడవలసి వస్తుందని తెలిసినట్టే ఉంటుంది ఇది. కానీ ఇదే పరిస్థితి గతంలో వచ్చినప్పుడు కూడా నీళ్ళు అడ్డం పెట్టి నీళ్ళు కిందకు పోనీయకుండా గేట్లు ఎత్తకుండా కావాలని మునిగిపోద్దని చెప్పడానికి మాత్రమే ఇలా చేశారు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం గేట్లన్నీ ఎత్తారు కదా, మరి ఎందుకు మునిగిపోతుంది? ఇప్పుడు దీనికి సమాధానం అదే చెప్తున్నాడు. తన దాకా వస్తే ధర్మాలన్నీ మారిపోతాయి అన్నది కాదు. ఇప్పుడు ఆయన ఇల్లు అన్నది మాట కాదు కదా సార్. ఇప్పుడు ఆయన ఇల్లు అది కాబట్టి ఇంకోటి ఎక్కడో చీఫ్ మినిస్టర్ క్వార్టర్స్ ఇస్తారు ఆయనకి, ఎక్కడైనా ఉండొచ్చు ఆయన రాష్ట్రం మొత్తం మీద. అది పెద్ద విషయం కాదు కదా. ఆ ఇల్లుతో పాటు ఉన్న మనం మిగిలిన అందరికీ పొక్కలని రెట్టి ఎత్తి అవతలమనండి. హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టమన్నాడు. ఫస్ట్ చేయవలసిన పని అది. ఆ రీడైనింగ్ వాల్తోనో ఇప్పుడు ఎందుకు కరకట్ట ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారి ఇల్లు ఆకులు మూలికలు ఇచ్చే రాజు దాకా చూసుకుంటే కరకట్ట అన్నది రోడ్డు ఇలా ఉంటుంది. దీని కింద కొంచెం తక్కువ ప్రాంతంలో లేదా ఈక్వల్ ప్రాంతంలో ఉంటుంది. ఇది కూడా ఒక అడ్డు కింద కనబడుతుంది కదా, ఇటుపక్క వాటర్ రాకుండా. అది కూడా దాటి వచ్చింది కదా చూడండి. మరి అమరావతి అంతా నీళ్ళు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా మనం వీడియోలో. దీని అర్థం ఏంటంటే మనం నీరు పల్లం వేరుగా అన్న విషయం అందరికీ తెలుసండి. ఒక తుఫాను నదీ పరివాహక ప్రాంతంలో మీరు ఆక్రమించుకోవచ్చు, కానీ నదికి ఈ ఆక్రమించాడు కాబట్టి ఇది కన్సిడర్ చేయాలన్నది ఏమి ఉండదు. ఎత్తి కొదేసి అవతల దాకా పోతుంది. అది ఒరిజినల్ కృష్ణా నది ఎప్పుడు మీరు నేను పుట్టక మునుపు ఎలా ఉండితే ఆ ఒరిజినాలిటీ చూపించుకుని వెళ్తుంది. అది నిజమైన విపత్తు వస్తే అప్పుడు నేను చెప్పిన హరికథలు ఎవడంటాడు? అదే చూపిస్తుంది. ఇవాళ 11.3 lakhs లక్షల క్యూసెక్ల పైసలకి వాటర్ వస్తుంటే వీళ్ళు ఎవరితరం అవుతుందండి? ఎవరితరం అవుతుంది? పైనుంచి ఎగువ నుంచి బ్రిడ్జ్లు ఎత్తుకెళ్ళిపోయి వస్తున్నాయి తెలంగాణ నుంచి చెప్పాలంటే. వీళ్ళు పట్టిసీమ టర్నింగ్లు తిప్పేసి కృష్ణానదిలో ఎప్పుడు నీళ్ళు ఉండవు కాబట్టి ఇటుపక్క వదిలేసి ఏదో గోదావరిని వల్లించాం సూపర్ నదులు అనుసంధానం ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి. కానీ ఒరిజినల్ కృష్ణ విశ్వరూపం చూపిస్తే ఇంతకు మునుపు ఎన్నో ఉదంతాలు ఉండేవి. విజయవాడలో మునిగిపోయిన ఉదంతాలు, మచిలీపట్నం వరదలు, ఎవరికి తెలియదు ఇవన్నీ. చేత ప్రకృతి తన విశ్వరూపం చూపిస్తున్నప్పుడు, ప్రకృతి విలయతాండవం చేస్తున్నప్పుడు, ప్రకృతిని ఆపే దమ్ము ధైర్యం వాడికి లేనప్పుడు ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని తప్పించుకునేవాడు ధన్యుడు సుమతి శతకంలాగా పక్కకు మనం తప్పుకొని దాన్ని వదిలితే దాని పని అది చేసుకుంటుంది. అది చేయకుండా అంత మునిగిపోతున్నప్పుడు వచ్చి సేవా తత్పరత ప్రదర్శిస్తామంటే ఇలాగే ఉంటాయి కాన్సిక్వెన్సెస్. అంతకు మించి ఇంకెళ్ళి. కానీ మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ఎవరు కనిపించట్లేదు. ఎవరు కనపడతారండి? అందరూ హాలీలు మూలిగిపోయి ఉంటే ఏడు చేస్తారు. ఇప్పుడు తమిళనాడులో చూడండి, అందరూ సినిమా యాక్టర్లు అందరూ మూలిగిపోతే అప్పటిదాకా చెప్పిన ఇలా ఎగరేసి మాట్లాడిన మాటలు అందరూ ఏడు చేస్తారు. మాకు నీళ్ళు లేవు, మాకు పాలు లేవు, కరెంట్ లేదని లబోది బ్యాచ్లే కదా. ఎవరికైనా ఇంట్లో నీళ్ళు ఉంటే స్నానం చేయడానికి లేకపోతే నీళ్ళు తాగడానికి ఉండి బయటకు వస్తే మంత్రో లేకపోతే ఎమ్మెల్యే. అందరిది అదే పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తారు? ఇవి ఏంటంటే సార్, కథన రంగంలో పలానా ఎమ్మెల్యే లేడా, లేకపోతే పలానా ముఖ్యమంత్రి గారు వెళ్ళారా, పలానా మంత్రి లేడా, ఇది కాదు కదా ఆన్సర్స్. వీళ్ళు అందరూ వెళ్ళకుండా ముందే వాళ్ళని ఎలా అరెస్ట్ చేసుకున్నారు అన్నది ఇంపార్టెంట్. దట్స్ మోర్ ఇంపార్టెంట్, దట్స్ మోర్ మ్యాటర్స్. అంతేకాని మునిగిపోతున్న వాళ్ళకి చెయ్యి అందించింది చంద్రబాబు నాయుడు గారు. ఈయన కూడా బియ్యం మూట పట్టుకెళ్ళి ఇచ్చారు పాపం. ఆయనకి ఎందుకు కష్టపెట్టలే? అర్ధరాత్రి అపరాత్రి ఆయనకి ముందే అలర్ట్ అయ్యి ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
అక్కడ వైజాగ్ నుంచి బోట్లన్నీ తెలంగాణకి పంపించకుండా అక్కడ ఉండుంటే విజయవాడకి రావడం ఎంతసేపు అండి? అంతే కదా సార్. సగం దూరమే కదా విజయవాడ దాటుకుని ఇక్కడ రావాలి. అవును ముందే ప్రొయాక్టివ్గా వచ్చిందరు, రాత్రి తీసుకెళ్ళి తరలించేందరు హ్యాపీ ఉండు కదా. అవును. ఊరితో పోయి గొడవల దాకా తీసుకొచ్చి తర్వాత కేంద్రం స్పందించి అక్కడి నుంచి హెలికాప్టర్లో ఏటొస్తుంది వాతావరణం ఇలా ఉంటే ఏ హెలికాప్టర్ వచ్చేస్తుంది నాకు తెలియని హెలికాప్టర్. ఇదే సెప్టెంబర్ 2వ తారీఖు మానవుడు అమర రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు ఇలాంటి సార్ అన్ఈవెన్ వెదర్లో వెళ్తే ఏమవుతుంది? అలా ఏమైనా అందరూ ప్రాణాలు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అనగానే లేకపోతే భూచక్రం తిరిగిపోద్దాం మోడీ గారు అనగానే? అదే ప్రకృతి, అదే మనుషులు, అదే హెలికాప్టర్లు. ఎవరి జీవితాలు ఎవరు రిస్క్ చేస్తారు? దేనికి చేయాలంత అంత పేక మీదకి ఎందుకు తెచ్చుకోవాలా? సార్ అది చెప్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అర్ధరాత్రి అయినా సరే నిద్రపోకుండా స్వయంగా ఆయనే వీళ్ళు అందిస్తున్నారు అనేటువంటి కామెంట్లు ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా దీన్ని ఎక్కువ సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడానికి మాత్రమే ముందుకు వస్తున్నారు. నేను చెప్తుంది అదే సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రతిస్పందించే మనిషి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు ఆయన. అలా ఇల్లు తుఫాన్ వచ్చింది అలా పలానా మూలిగిపోతున్నాయంటే ఆయన ఇంట్లో కూర్చొని చెక్కబందం చేసుకోడు, టక్కమని స్పాంటేనియస్గా రియాక్టివ్ మోడ్లోనే ఆయన చేస్తారు. ఇది తెలిసిన విషయమే. కానీ దీనికన్నా ముందు ఆయన లాంటి వ్యక్తి ప్రికాషన్స్ తీసుకోకుండా ఉన్నదే నా ప్రశ్న. ఆయన స్పందించడం గురించి మాట్లాడడానికి అనవసరం అంటాను, గ్యారంటీగా స్పందిస్తారు ఆయన. కానీ ఇది ఈ విధంగా స్పందించుంటే 2 రోజుల ముందు నుంచి అక్కడ క్లియర్ చేసుకుంటూ ఉంటుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అంతే కదా. పునరావాస కార్యక్రమాలు అన్నవి యాక్టివ్ ఫ్రంట్లో నిన్న రాత్రి ఆయన కథన రంగంలోకి దిగిదాకా జరిగినంత ముందు ఎందుకు జరగలేదు? పునరావాస కేంద్రాలకి మనుషుల్ని ఎందుకు తరలించలేదు? ఇది ప్రశ్న. జనరల్గా తుఫాన్లు అవి ఇవి అంటే అవి సడన్గా వచ్చాయి కాబట్టి ఏం చేసేది లేదు. కానీ ఇటువంటి వాటికి ముందుగానే తీసుకున్నటువంటి అవకాశం అవసరం ఉంది. ఎందుకు సార్? వాతావరణ శాఖ క్లియర్గా 2 రోజులు 3 రోజులు వర్షాలు పడతాయని చెప్తుంది. అండ్ మూడోది ఇక్కడ మనకి ఆల్రెడీ వర్షాలు పడట్లే కానీ నదులు నిండిపోయి ఉన్నాయి. అది నేను మొత్తుకొని చెప్తుంది అది. సో నదులు నిండిపోయి ఉన్నప్పుడు ఎక్స్ట్రా వాటర్ యాడ్ అయితే చుట్టుపక్కలన్నీ అక్కడే కలుస్తాయి కదా, అప్పుడు ఆ ప్రాబ్లం ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది కదా. దానికి ప్రికాషన్ ఏదైనా నేను అడుగుతున్నా. అంతకు మించి ఇంకేం లేదు. తుఫాన్లు వస్తే ఎవడని చేపెట్టి ఆపగలడు, ఎవడి వల్ల అవుతుంది, ఇది నేను అంటలేదు. కానీ దీనికన్నా మనం ప్రొయాక్టివ్నెస్ ఎందుకు ప్రదర్శించలేము అన్నది ప్రశ్న. సార్ గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు కంపేర్ చేసుకుంటే ఇటువంటి సంభవించినప్పుడు ఎవరో అతీతం కాదు సార్. ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం అనుకుంటే ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు గత ప్రభుత్వం సక్సెస్ స్టోరీ. దానివల్ల వాళ్ళ కృష్ణలంక ప్రాంతంలో ఎంతో ఆస్తి ప్రాణ నష్టాలు నిలువరించబడ్డాయి. దట్స్ ఎ క్రెడిట్ టు ది రెస్పెక్ట్ గవర్నమెంట్. బట్ ఈ ప్రభుత్వం అంత ప్రాణ నష్టం జరగకుండా ఉన్నా సరే ఇంకా పునరావాస కార్యక్రమాలు తరలించి ఇంకా యాక్టివ్ ఫ్రంట్ ప్రదర్శించడానికి మాత్రం ముందే తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఈ రిటైనింగ్ వాళ్ళ వల్ల 11 లక్షలు 12 లక్షలు క్యూసెక్లు వాటర్ వచ్చినా సరే ప్రాబ్లం రాదు, ప్రాణ నష్టం జరగదు. అంతకన్నా ముందు మనం యాక్టివ్గా ఉండొచ్చు అన్న దగ్గర అక్క పేక మీద కత్తి దాకా తెచ్చుకుంటేనే ఆలోచించవలసి వస్తుంది. అందుకన్నా ఇంకేం లేదు. దిస్ ఇస్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్. ఒక ప్రభుత్వం అనేది రెట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు లాగా రెట్ ఆఫ్ కంటిన్యూటీ యాజ్ ఫర్ అస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ గవర్నెన్స్ ఈస్ కన్సర్న్. అది ఒక్కొక్కరు ఒక్కొక్క పంతాలో గవర్నెన్స్ ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికార గణాన్ని అంతటినీ కథన రంగంలో దింపి ఆయన పనిచేయించేవారు. చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఏంటంటే ఆయన సొంతంగా పనిచేయడం ఆయనకి అలవాటు. ఒక్కొక్కరితో ఒక్కొక్క పందా ఉంటుంది. దాంట్లో మనం ఇలా వెళ్ళకూడదు సార్, మీరు వెళ్ళొద్దు సార్ అంటే ఆయన ఖచ్చితంగా ఎవరి మాట అనుకోండి వెళ్తాడు ఆయన చంద్రబాబు నాయుడు. దానికి మనం ఏం చేస్తాం సార్? ఆ యాక్షన్ ఫ్రంట్ని ఎవరు కంపేర్ చేయలేరు. ఒక్కొక్కరిది ఒక అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఒక్కొక్కరు ఎలా ఉంటాయంటే ఎ గుడ్ మేనేజర్ విల్ ఆల్వేస్ డెలిగేట్ వర్క్. అది గత డెలిగేషన్ చూసాం. ఈ డెలిగేషన్ ప్రజలకు నచ్చలే కదా, ఆయన కూర్చోబెట్టారు ఇంట్లో. ఈయన పొలోను అంటే బుర్ర కొరకించుకుని ఈయన కూడా పాపం కష్టపడినా ఉదు తిత్లితో పలుతారు. దీనికి మాత్రం ఏం చేశారు ప్రజలు? అలానే ఇంట్లో కూర్చొని ఆయనకి కన్సిడరేషన్ లేదు, బయటకు వచ్చిన పని చేసినడికి కన్సిడరేషన్ లేదు. అయితే ప్రజలకు ఏడు కావాలో వాళ్ళే తేల్చుకుంటారు అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి విజయవాడలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వస్తున్నటువంటి వరదలకు సంబంధించి కేఎస్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మైరా మీడియా.